హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐఎమ్ రష్మి. నేను ఈరోజు వీడియోలో మీకు కమెంట్స్ ఎలా చేయాలి, గ్రూవీ స్క్రిప్ట్లో మనం ఎలా కమెంట్ చేయాలి, మనకు అనవసరమైనదాని అనే దాన్ని తెలుసుకుందాము. ఓకే, అంతకంటే ముందు మీరు ఈ వీడియోలో ప్రీవియస్ వీడియోస్ ఏమైనా డౌట్స్ ఉన్నా దాన్ని క్లారిఫై చేసుకోండి. ఈ టెలిగ్రామ్ గ్రూప్ లింక్లో జాయిన్ అవ్వండి. నెక్స్ట్ దీనికి సంబంధించిన అన్ని డాక్యుమెంటేషన్స్ అన్నీ ఈ లింక్లో ఉన్నాయి. నెక్స్ట్ మీరు మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ లింక్స్ అన్నీ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనం కామెంట్ సెక్షన్లోకి వెళ్దాము. ఎలా కామెంట్ చేయాలో గ్రూవీ స్క్రిప్టింగ్లో అని చూపిస్తాను. అసలు కామెంట్స్ అనేవి అసలు ఎందుకు చేసుకోవాలి, అసలు ఈ కామెంట్స్ అనేవి మనం ఏదైనా ఒక వేరియబుల్కి కానీ మెథడ్కి కానీ క్లాస్కి కానీ దాని యొక్క ఇన్ఫర్మేషన్ని మనకి ఒక ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నప్పుడు కమెంట్ చేసి మనకి దాని యొక్క రాస్తామన్నమాట. దాని యొక్క ఏదైతే దాని యొక్క ఇన్ఫర్మేషన్ ఉందో దాన్ని ప్రొవైడ్ చేస్తాము. నెక్స్ట్ ఈ కమెంట్స్ అనేవి ఏంటంటే మనం కంపైల్ చేసినప్పుడు లేదా ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ప్రోగ్రామ్ కంపైలర్ ఎగ్జిక్యూట్ అవ్వవు. ఓకే, నెక్స్ట్ ఇవనేవి ఓకే, ఇది కమెంట్ అనమాట. సో కమెంట్స్ ఎలా చేయాలో చూద్దాం. కమెంట్స్ అనేవి ఎన్ని టైప్స్ ఉంటాయో చెప్తాను. కమెంట్స్ అనేవి గ్రూవీ స్క్రిప్టింగ్లో 3 టైప్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి సింగిల్ లైన్ కమెంట్స్ అండ్ డబల్ లైన్ అంటే డబల్ ఆర్ మల్టీ లైన్ కమెంట్ అండ్ డాక్యుమెంటేషన్ కమెంట్స్. అసలు సింగిల్ లైన్ అనేది ఎలా కమెంట్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ మనము ఇది అనేది లైన్ స్టార్టింగ్లో అంటే ఆ లైన్కు స్టార్టింగ్లో అయినా మనం కమెంట్ చేసుకోవచ్చు, లేకపోతే హాఫ్లో మనకు హాఫ్ నుంచి కావాలంటే హాఫ్ సగం నుంచి కావాలంటే ఎక్కడి కావాలంటే అక్కడ కమెంట్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ కమెంట్ అనేది నేను ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెనేషన్ అబౌట్ కమెంట్స్ అండ్ ఫస్ట్ వచ్చేసి సింగిల్ లైన్ కమెంట్. నేను ఇక్కడ మీకు మెసేజ్ అనేది ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, మెసేజ్ ఈక్వల్ టు హలో. ఇక్కడ నేనేంటంటే నాకు దీని నుంచి నేను ఏ మెసేజ్ ఇవ్వాలనుకున్నా నేను ఇక్కడ కమెంట్ చేశాను. ఇక్కడ మీకు అనుకోవచ్చు ఇక్కడ కమెంట్ చేసి ఇది కూడా ఎగ్జిక్యూట్ అవుదేమో అని. ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇటు సైడ్ కమెంట్ నుంచి రైట్ సైడ్ మన కమెంట్ సింబల్ ఇచ్చిన తర్వాత రైట్ సైడ్ ఏముందో అది మాత్రం కంపైల్ అవుతుంది, ఎగ్జిక్యూట్ అవుతుంది. అలాగే దిస్ ఇస్ మెసేజ్. ఓకే, అండ్ ఇప్పుడు నేను ఈ మెసేజ్ అనేదాన్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ప్రింట్ స్ట్రింగ్ కదా, ప్రింట్ మెసేజ్. ఓకే, ప్రోగ్రామ్ అయితే సింపుల్ ప్రోగ్రామ్ రాసాను, నేను సేవ్ చేశాను. ఏమని సేవ్ చేయాలి, లైక్ ఫస్ట్ ఆల్రెడీ ఫస్ట్ అనేది ఉంది కాబట్టి ఓకే సేవ్ చేశాను అండ్ రన్ చేస్తున్నాను. ఓకే, చూడండి ఇక్కడ మనకి ఇది అనేది గ్రూవీ స్క్రిప్ట్ మనం రాసింది. మన అవుట్పుట్ వచ్చేసరికి హలో. చూడండి నేను కమెంట్ చేసినవి ఏమి ఇక్కడ రాలేదు. ఇక్కడ ఓకే సార్ దిస్ ఈజ్ మెసేజ్ అని. ఓకే, మీకు డౌట్ రావచ్చు ఇది కూడా అందుకే రాలేదేమని. ఓకే, 1 minute ఇక్కడ తీసి ఇక్కడ పెడుతున్నాను. ఓకే, మెసేజ్ నేను కమెంట్లో పెట్టిన ఏది ఇక్కడ ఎగ్జిక్యూట్ అవ్వలేదు. మనకు వచ్చిన అవుట్పుట్ వచ్చి ఓన్లీ హలో. నేను హలో అనే దాన్ని కాబట్టి మీకు ఇంకోసారి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. రన్. చూడండి
దిస్ ఇస్ మెసేజ్ అంటే ఈ ప్రింట్ మెసేజ్ అనేది ఎగ్జిక్యూట్ అయింది, ఇది పక్కన మనం కామెంట్ చేసిన అనే దాన్ని ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఓకే, మనం కమెంట్ అంటే కమెంట్ ఎందుకు యూస్ చేస్తాం, ఆ వేరియబుల్ యొక్క ఇన్ఫర్మేషన్ని కానీ లేకపోతే ఆ క్లాస్ యొక్క ఇన్ఫర్మేషన్ కానీ మనకు కావాలనుకున్నప్పుడు ఓకే ఇది క్లాస్ అని పెట్టుకుని కమెంట్ చేసుకుని మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దాని గురించి రాసుకోవచ్చు. ఓకే ఓకే సింగిల్ లైన్, మనం ఒక సింగిల్ లైన్ దాన్ని కమెంట్ చేయాలంటే ఇలా డబల్ స్లాష్ అని యూస్ చేస్తాం. అలా కాకుండా మనం డబల్ లైన్స్, మనకు ఒక మల్టిపుల్ లైన్స్ అనేవి డబల్ లైన్ ఆర్ మల్టిపుల్ లైన్స్ అనేదాన్ని మనం కమెంట్ చేయాలనుకుంటున్నాం, అప్పుడు ఏ సింబల్ యూస్ చేస్తాం. ఓకే కమెంట్ చూడండి. ఓకే ఒకవేళ ఇది లేకపోతే మీకు ఏం ఎర్రర్ త్రో చేస్తుంది. కమెంట్ తీసేసాను, అది కూడా చేసి చూపిస్తాను. నెక్స్ట్ దిస్ ఈజ్ ఆల్సో కీవర్డ్. ఓకే మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పాను దిస్ అనేది కీవర్డ్ అనమాట. సేవ్ చేశాను, రన్ చేశాను. చూడండి ఇవన్నీ కంపైల్ అయింది కాబట్టి దిస్ ఈజ్ అన్ఎక్స్పెక్టెడ్ ఇన్పుట్, దిస్ యాక్టివ్. చూడండి అది మనకి కంపైలేషన్ ఎర్రర్ అనేది ఇచ్చింది. ఓకే మనం కమెంట్ చేయబోద్ది, లాంగ్వేజ్ కాదు కదా. సారీ డబుల్స్ ఓకే ఇప్పుడు సింగిల్ లైన్ యొక్క కమెంట్ అనేది చూసాం కదా. ఇప్పుడు డబల్ లైన్స్ అనేవి ఎలా, డబల్ లైన్స్ ఆర్ మల్టీ లైన్స్ అనేది ఎలా కమెంట్ చేయాలో చూద్దాము. ఓకే నేను ఇక్కడ సింగిల్ లైన్ కమెంట్, ఇది మల్టీ లైన్ కమెంట్, మల్టీ లైన్ కమెంట్. ఓకే అంటే మనం కమెంట్ చేయాలంటే ఇలా కూడా కమెంట్ అంటే ఎవ్రీ సింగిల్ లైన్ కమెంట్ చేసి చూడొచ్చు. బట్ ఇలా చేసుకుంటే మనకి ప్రాసెస్ అనేది ప్రతిదానికి ఇలా కమెంట్ ఇచ్చడం కష్టం అవుతుంది కాబట్టి ఇలా నేను ఈ 2 లైన్స్ని కమెంట్ అంటే మల్టీ లైన్ 2 లైన్సే ఉండొచ్చు, ఎన్ని లైన్స్ అయినా ఉండొచ్చు. అన్ని లైన్స్ని మనం కమెంట్ చేయాలంటే ఫస్ట్ నేను తీసేసాను. ఓకే నెక్స్ట్ సంథింగ్ ఐ వాంట్ సంథింగ్ లైక్ దట్. నేను ఈ మొత్తాన్ని కమెంట్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఈ మల్టిపుల్ లైన్స్ అన్నిటిని కమెంట్ చేయాలంటే హ్యాష్ స్టార్. నెక్స్ట్ ఎన్నెనా ఇప్పుడు నేను ఈ మల్టీ లైన్స్ అన్నిటిని కమెంట్లో పెట్టాను. మనకి ఇప్పుడు ఏంటి ఒకసారి అసలు నేను కమెంట్ చేసింది కరెక్టా కాదని ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూస్తున్నాను. రన్ చూడండి హలో, ఇక్కడ హలో అని వచ్చింది. అంతా మనం ప్రోగ్రామే మళ్ళీ ఇక్కడ వచ్చింది కానీ మన అవుట్పుట్ వచ్చేసరికి హలో అని వచ్చింది. అంటే అది మల్టిపుల్ లైన్ కమెంట్స్. మనం ఎప్పుడైనా సరే మల్టీ లైన్స్ కమెంట్ చేయాలంటే హ్యాష్ స్టార్ హ్యాష్ అనేది యూస్ చేయాలి. నెక్స్ట్ డాక్యుమెంటేషన్. మ్యాక్సిమం డాక్యుమెంటేషన్ కమెంట్ని ఎక్కడ ఎక్కువ యూస్ చేస్తారంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక పెద్ద ప్రాజెక్ట్ చేసాం, ఆ ప్రాజెక్ట్లో ఉన్న క్లాసెస్ అంటే మనకు అప్పుడు గుర్తుండిన తర్వాత గుర్తుండేది కదా ఈ ప్రాజెక్ట్ దేని మీద చేసామని. అందుకని ఇది యూనిట్ టెస్టింగ్ సిస్టమ్ అనే వాళ్ళు గుర్తించడానికి ఫస్ట్ అది మనం చేసిన ప్రాజెక్ట్ ఎప్పుడైనా మనం ఏదైనా కోడ్ రాసినప్పుడు మనం ఇప్పుడైతే ప్రాజెక్ట్ లేదా సాఫ్ట్వేర్ ప్యాకేజెస్లో హెల్ప్ అంటే దీని మొత్తం అసలు మేము దీని మీద ప్రాజెక్ట్ చేస్తున్నాము, దీనిలో ఏ జరుగుతుంది అని ముందే ఆ ప్రాజెక్ట్ ముందే డాక్యుమెంటేషన్ లాగా అన్నీ కమెంట్ చేసి ఆ ప్రాజెక్ట్లో జరిగే మన ఏ ప్రాసెస్ జరుగుతుంది, ఏ ఇన్ఫ్లో ఏంటి, ఏ క్లాసెస్ యూస్ చేసాం, ఏ మెథడ్స్ యూస్ చేసామని ఒక బ్రీఫ్ డిస్క్రిప్షన్ లాగా ఒక డాక్యుమెంటేషన్ క్రియేట్ చేస్తారు. అప్పుడు ఎలా యూస్ చేస్తారంటే మేబీ ఇదే అనుకుందాం, నేను ఆ ప్రాజెక్ట్ గురించి ఇదే చేశాను అనుకుంటే అప్పుడు యూస్ చేయాల్సింది వచ్చేసరికి డబల్ స్టార్ ఎవ్రీ లైన్లో మనం స్టార్ యూస్ చేయాలి. స్టార్ ఓకే అలా ఇలా చేయాలి.
ఓకే. మనం ఏదైనా డాక్యుమెంటేషన్ మ్యాక్సిమం ఏదైనా పెద్ద పెద్ద ప్రాజెక్ట్‌లో డాక్యుమెంటేషన్ చేయడానికి ఇలా కామెంట్ చేయడమే యూజ్ చేస్తారు. ఓకే. మీకు అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ సింగిల్ లైన్ కామెంట్ ఎలా చేయాలి, సింగిల్ లైన్ కామెంట్ వచ్చేసరికి డబల్ స్లాష్ యూజ్ చేస్తాము. అదే మనం ఏదైనా మల్టీ లైన్స్ కామెంట్ చేయాలంటే స్లాష్ స్టార్ స్లాష్ యూజ్ చేస్తాము. అలాగే ఏదైనా డాక్యుమెంటేషన్ అంటే సేమ్ ఇలా ఇప్పుడు మీరు చూసారు కదా అవుట్పుట్ ఇలా కామెంట్ చేస్తారు. ఓకే. మీకు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ VLR ట్రైనింగ్. థ్యాంక్ యూ.